విద్యార్థుల హాజరు తగ్గిందని పాఠశాల తలుపులు మూసివేయడం కాదు, దానికి కారణమైన సమస్యను గుర్తించి దానికి పరిష్కారం చూపిన ఒక గొప్ప ఉపాధ్యాయుడి కథ ఇది. కాకినాడ జిల్లా సూరంపేటలో మార్గం లేకపోవడమే పిల్లలు హాజరును తగ్గిస్తోందని గుర్తించిన గురువు తన సొంత డబ్బుతో ఆశలకు వంతెన వేశాడు. ఈ కథ మనందరినీ ఆలోచించేలా చేస్తుంది. కాకినాడ జిల్లా గుల్లప్రోలు మండలంలోని సూరంపేట ప్రాథమిక పాఠశాల ఇది. ఎప్పటికీ భిన్నంగా ఇక్కడ విద్యార్థుల హాజరు 4 నుంచి 5గురికే పరిమితమవుతూ వస్తుంది. పిల్లలు చదువుకోవాలనుకుంటున్నారు, తల్లిదండ్రులు కూడా స్కూల్కి పంపాలనుకుంటున్నారు. కానీ ఆ స్కూల్కి వెళ్ళడానికి మార్గం లేదు. పాఠశాలకు వెళ్ళాలంటే రైల్వే అండర్ పాస్ పక్కనే ఉన్న మురుగునీటి కాలువను దాటుకొని వెళ్లాల్సిందే. ఈ మార్గం ఎంతో ప్రమాదకరంగా మారింది. ప్రమాదకరంగా స్కూల్కి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో పిల్లలను స్కూల్కి పంపాలంటే తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. ఇది చూసిన ఉపాధ్యాయుడు అనిశెట్టి సీతారామరాజు తక్షణమే ఒక నిర్ణయం తీసుకున్నాడు. చదువుకు మార్గం లేకుంటే నేను మార్గం చూపిస్తానని ముందుకు వచ్చాడు. సొంత ఖర్చుతో తాను సంపాదించిన ₹1,00,000తో పక్కనే ఉన్న పంట కాలువ మీదుగా కాలిబాట వంతెన నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వంతెన పూర్తి కావస్తోంది. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. పిల్లలు ఇక సురక్షితంగా పాఠశాలకు చేరుతారన్న ఆశతో వారు ఎదురు చూస్తున్నాడు.